సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్న ఐడి ట్రేడ్ మ్యాట్స్. సో ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని నేను బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా ఏ వీడియో వచ్చినా వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నాకు చాలామంది యూజువల్లీ అడిగే డౌట్స్ అనమాట ఆల్గో ట్రేడింగ్ గురించి. సో ఆల్గో ఎలా చేయాలన్నా, ఆల్గో గురించి కోర్స్ కూడా అడుగుతుంటారు చాలామంది. సో ప్రజెంట్ మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఆల్గో గురించి నేను చాలాసార్లు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నాను. సో ఆల్గో ట్రేడింగ్ అంటే మీరు ఏదో ట్రేడ్ ఇనిషియేట్ చేసేసి కూర్చుని పోతే ఆల్గో ట్రేడింగ్ జరిగిపోదు. సో ఆల్గో ట్రేడింగ్లో మీరు కమాండ్ అనేది ఇవ్వాలి. కన్ఫామ్గా కమాండ్ ఇస్తేనే కానీ అది ఇనిషియేట్ చేయదనమాట. సో అది మీరు తెలుసుకోండి ఫస్ట్. సో కమాండ్ ఎలా ఇస్తారు ఏంటి అనేది ఇప్పుడు మనం కొత్తగా ప్లేలిస్ట్ తెస్తున్నాం ఆల్గో ట్రేడింగ్ స్ట్రీక్లో. జీరో ద స్ట్రీక్ ఎవరైతే వాడతారో వాళ్ళకనమాట కంప్లీట్ ఒక్కొక్క స్ట్రాటజీ ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది మొత్తం ఒక్కొక్క ప్లేలిస్టే వస్తుంది, ఒక సిరీస్ వస్తుంది కంప్లీట్. ఇందులో మీకు మొత్తం ఆల్గో ట్రేడింగ్ గురించి అర్థమైపోద్ది. సో బేసిక్ బిగినర్స్ ఎవరైనా ఉంటే మాత్రం డైరెక్ట్ ఆల్గో ట్రేడింగ్కి అయితే ట్రై చేయొద్దు, మీరు కన్ఫర్మ్గా లాస్ అవుతారు. సో ఫస్ట్లో మీరు చేయాల్సింది స్టాక్స్లో ట్రేడ్ చేయండి. స్టాక్స్ బాగా అలవాటైతే దాని ఆప్షన్స్కి రండి. ఆప్షన్ కూడా బాగా అలవాటైతే దాని ఫ్యూచర్స్కి రండి. దాని ఫ్యూచర్స్ కూడా బాగా అలవాటైతే దాని హోల్డింగ్స్కి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇలా మూవ్ చేసుకోండి తప్ప డైరెక్ట్గా అయితే ఆల్గోకి అయితే ట్రేడ్ చేయొద్దు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ఇట్. సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసాం. వీడియోలోకి వచ్చే ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాలి. బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో మనం బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ 50లో ట్రేడ్ చేస్తాం. సో చాలామంది ఆప్షన్స్ కానీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటారు. సో ఆప్షన్స్ మ్యాక్సిమం ఆప్షన్సే చేస్తారు 90% పీపుల్ ఎవరు వచ్చిన స్టాక్ మార్కెట్లో. సో మ్యాక్సిమం ఆప్షన్స్ చేసినప్పుడు స్కాల్పింగ్ చేయడానికి ట్రై చేస్తారు. స్కాల్పింగ్కి ఒకవేళ మనకి ఆల్గో ట్రేడింగ్ అనేది సిగ్నల్ ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. సో ఆల్గో ట్రేడింగ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మనం స్కాల్ప్ చేస్తూ ఫాస్ట్ ఎంట్రీ ఫాస్ట్ ఎగ్జిట్లు ఉన్నాయనుకోండి, మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో అది ఏ విధంగా మనం ఇనిషియేట్ చేసుకోవచ్చు, ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది నేను చెప్తాను. సో ప్రజెంట్ అయితే మనం బ్యాంక్ నిఫ్టీ ఇండైసెస్ ఇది. సో ఏ బ్యాంక్ నిఫ్టీ ఇండైసెస్ మీద చాలా ఇండికేటర్స్ పనిచేస్తే, చాలా ఇండికేటర్స్ పనిచేయవు, అది మీకే తెలిసిందే. సో మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో తీసుకోండి. బికాజ్ ఇనిషియేట్ అవ్వాలి అంటే, సిగ్నల్ రావాలి అంటే ఫ్యూచర్లో పెట్టుకోండి. సో ఫ్యూచర్లో వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఫ్యూచర్ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ సేమ్ సిమిలర్ ఒకేలా ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మీరు ఫ్యూచర్ చూడండి, ప్రైస్ 33,700 ఉంది. అది ఇండైసెస్ చూడండి 33,627 రూపీస్ ఉంది. ఆల్మోస్ట్ 50-60 రూపీస్ ఇట్లా తేడా ఉంటుంది. సో డిపెండ్స్, కొన్నిసార్లు 50-60 రూపీస్ ఉంటుంది, కొన్నిసార్లు 10-20 రూపీస్ ఉంటుంది. సో పెద్దగా ఏం తేడా ఉండదు ప్రైస్లో. సో 60 రూపీస్ కాబట్టి, సో మన ఫ్యూచర్లో మనం ఏ ఇండికేటర్ యూస్ చేసినా దాని సిగ్నల్ రాగానే మనం ఆప్షన్స్లో బై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా మనం ఆప్షన్స్ మీద యూస్ చేసుకోవచ్చు. లేదన్నా ఆప్షన్స్ మీదే కంప్లీట్గా మీకు స్ట్రాటజీస్ కావాలి అంటే ఈ సిరీస్లో కన్ఫర్మ్గా ఆప్షన్స్ మీద కూడా నేను స్ట్రాటజీస్ తెస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్ట్రాటజీలోకి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ తీసుకోండి. జూన్ ఫ్యూచర్ తీసుకున్నాను, ప్రజెంట్ ఈ మంత్ ఫ్యూచర్. సో దాని చార్ట్ ఓపెన్ చేశాను అనమాట. కొద్ది పెద్ద బిగ్ స్క్రీన్ పెట్టేసుకుందాం. వన్స్ మీరు బిగ్ స్క్రీన్ పెట్టాక మనం ఇండికేటర్స్ ఏదైతే యూస్ చేస్తామో అది ఆర్ఎస్ఐ, మీరు తమ్నైల్ చూసారో ఆర్ఎస్ఐ విత్ ఆల్గో అనమాట. సో ఆర్ఎస్ఐ ఇండికేటర్ చాలామందికి వాడడం వచ్చు, చాలామందికి రాదు. సో ఎవరికైతే రాదో చెప్తాను. జస్ట్ బేసిక్ మన సింపుల్ ఆర్ఎస్ఐ వాడతాం. సో బేసిక్ ఆర్ఎస్ఐ తీసుకోండి. ఆర్ఎస్ఐలో బేసిక్ థింగ్ ఏంటంటే ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ అని ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. సో 14 మూవింగ్, మామూలు లెంత్ ఏమో 14, సో ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ ఉంటుంది. చాలామంది ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్లో 30-70 పెట్టుకుంటారు, 60-30 పెట్టుకుంటారు, 60-20 పెట్టుకుంటారు. అది డిపెండ్స్ ఆన్ మీ ఇష్టం అనమాట. నేనైతే 60-30 అని పెట్టుకుంటాను, లేదా 60-20 అని పెట్టుకుంటాను. సో మీ ఇష్టం. నేనైతే 60-20 బెస్ట్ రేషియోస్ నాకైతే బాగా పనిచేస్తాయి. సో పైన రెడ్ లైన్, కిందేమో కొద్దిగా బ్లాక్ లైన్ పెట్టుకుంటాను, కొద్దిగా డార్క్ కలర్లు పెట్టుకుంటాను. సో నాకు ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్లో 60-20 నేను పెట్టుకొని డన్ కొడుతున్నాను. ఓకే, సో ఎప్పుడైతే ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ ప్లేస్లోకి వచ్చిందనుకో మనకి సిగ్నల్స్ రావాలనుకోండి. సో పైన అప్పర్ లైన్ చూడండి, ఇది ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ టైప్ అనమాట. ఓకే, సో మన సిగ్నల్స్ రావాలనుకోండి మనం ఇప్పుడు స్ట్రాటజీని యూస్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను చెప్తాను చూడండి. స్ట్రీక్లోకి రండి. స్ట్రీక్లోకి వచ్చాక మనం ఏం చేస్తామంటే కొత్త స్ట్రాటజీ ఎప్పుడు యూస్ చేసినా ఇక్కడికి వచ్చి స్ట్రాటజీస్లో క్రియేట్ చేయండి. స్ట్రాటజీస్లోకి వెళ్ళి క్రియేట్ ఏ స్ట్రాటజీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ మీ స్ట్రాటజీ నేమ్ ఇవ్వాలి. నేను ఆర్ఎస్ఐ అని ఇస్తున్నాను, బికాజ్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ వాడుతున్నాం కాబట్టి. సో ఆర్ఎస్ఐ అని క్లిక్ చేశాక ఆర్ఎస్ఐ రిలేటెడ్ మొత్తం అంతా డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అది 1 మినిట్కి యూస్ చేయాలనుకుంటున్నాం, 5 మినిట్స్ యూస్ చేయాలనుకుంటున్నాం అనేది డిపెండ్స్ ఆన్ మీ మీద ఉంది. సో చాలామందికి 5 మినిట్స్ చార్ట్ బాగా చూడడం వచ్చు, చాలామందికి 1 మినిట్ చార్ట్ చూడడం వచ్చు. సో నేనేం చేస్తానంటే 5 మినిట్స్ పెట్టుకుంటాను. ఓకే, 5 మినిట్స్లో నాకు పైలైన్ ఏదైతే ఉందో మనకి 60 బ్రేక్అవుట్ ఇస్తే 60 కింద బిలో వస్తే మనం సెల్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఆ విధంగా కానీ, లేదా 30కి ఎబో 20కి ఎబో వస్తే బై చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. సో మనం ఇక్కడ స్ట్రాటజీస్ అనేది మనం పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ బై చేద్దాం అనుకుంటున్నా, సెల్ చేద్దాం అనుకుంటున్నా మీరు చూడండి.
సో ఆ విధంగా మనం ఇక్కడ పెట్టుకుంటాం స్ట్రాటజీ. మనం ఏం చేస్తాం, ఫస్ట్ 5 మినిట్స్ పెట్టుకోండి. 5 మినిట్స్ పెట్టుకున్నాక ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలంటే యాడ్ ఏదైతే ఉందో యాడ్ ఇందులోకి వెళ్ళి యాడ్ చేయండి అనమాట. ఏం యాడ్ చేయాలంటే మీరు ఇప్పుడు స్టాక్ అయితే స్టాక్, ఆప్షన్స్ అయితే ఆప్షన్స్, ఫ్యూచర్ అయితే ఫ్యూచర్స్ మీద టైప్ చేసి చూడాలి. సో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ జూన్ ఫ్యూచర్ కాబట్టి ఇప్పుడు జూన్ ఫ్యూచర్ అని నేను ఇక్కడ కొడితే ఆల్రెడీ ఇక్కడ టైప్ చేస్తే అది వస్తుంది. సో దాన్ని టిక్ మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 33,700 ప్రజెంట్ ప్రైస్ కూడా అదే 33,700. సో ఆ సరైన స్ట్రైక్ ప్రైజే మనం తీసుకున్నాం, సరైన ఫ్యూచరే తీసుకున్నాం. సో వన్స్ ఇక్కడ మీరు పెట్టుకున్నాక 5 మినిట్స్ టైం ఫ్రేము మనకేం కావాలి, కింద నుంచి మన ఫ్యూచర్లో ఏం చేయాలంటే కింద 30 లెవెల్ బ్రేక్ చేస్తే మనకి బై సిగ్నల్ కావాలనుకోండి. సో ఆ విధంగా సేమ్ ఇదే సెల్ సిగ్నల్ పెట్టుకుంటే సెల్ సిగ్నల్ దొరుకుతుంది. పైనుంచి బ్రేక్ చేస్తే సెల్ కావాలి, సెల్ సిగ్నల్ పెట్టుకోవాలి. సో కింద నుంచి బ్రేక్ చేస్తే బై సిగ్నల్ పెట్టుకోవాలి. ఇప్పుడు సెల్ సిగ్నల్ పెట్టుకున్నప్పుడు మీరు పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది వేరు, ఇదంతా డిఫరెంట్ మళ్ళీ. బట్ మనం ప్రజెంట్ కింద నుంచి పైకి వెళ్తే బై సిగ్నల్ కావాలి కాబట్టి బై పెట్టుకున్నాం. అండ్ నెక్స్ట్ 1 క్వాంటిటీ తీసుకోండి, ఒక లాట్. మనం ఒక లాట్తో ట్రేడ్ చేస్తాం. ఇక్కడికి వచ్చాక RSI అని కొట్టండి. సో RSI అని కొట్టాక ఇక్కడ RSI ఇండికేటర్ వస్తుంది అనమాట. RSI మీద క్లిక్ చేయండి. సో RSI మీద క్లిక్ చేశాక చూడండి RSI 14, ఇక్కడ చూసారా పీరియడ్ 14 ఉంది, 14 క్రాస్ ఎబోవ్ అనగానే మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు RSI 14. సో నేను ఇక్కడ తీసేసి 50 కూడా తీసేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే క్రాస్ ఎబోవ్ అని పెడుతున్నాను. చూడండి మీరు కూడా ఈ విధంగా స్ట్రాటజీని క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, చూడండి క్రాస్ ఎబోవ్ అని కొడితే క్రాస్ ఎబోవ్ వచ్చింది. సో RSI 14 క్రాస్ ఎబోవ్ ఎంత మంది, మన పీరియడ్ ఎంత ఇక్కడ 30 అయినా 20 అయినా మీరు ఆలోచించండి, 20. సో RSI క్రాస్ ఎబోవ్ 20 అనమాట. ఓకే, మీరు 20 అనే నెంబర్ మీరు పెట్టుకోవాలి. 20 అని పెట్టుకునే ముందు ఇక్కడ మీరు చూడండి 20 అని టైప్ చేస్తే మీకు డైరెక్ట్ 20 అనేది పెట్టుకోకూడదు. ఇక్కడ నెంబర్స్ అని ఉంటాయి, 20 నెంబర్ మీద క్లిక్ చేయండి, అప్పుడు 20. సో RSI క్రాస్ ఎబోవ్ 20 అని పెట్టుకున్నాక సో ఈ స్ట్రాటజీ మనకి అయిపోయింది. RSI క్రాస్ అబౌట్ 20 మనకి ఏం చేయాలి, బై సైడ్ సిగ్నల్ కావాలి. సో క్రాస్ అబౌట్ 20 చాలు. ఇక్కడ ఇంతవరకు మనకు బై సైడ్ సిగ్నల్ RSI 14 క్రాస్ అబౌట్ 20 మనకు 20 పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఓవర్బాట్ ఓవర్సోల్డ్ అక్కడితో మనకి అయిపోతుంది. సో మనకి కిందకు వచ్చి స్టాప్ లాస్ ఎంత, మనకి 0.5% స్టాప్ లాస్ కావాలి, 1% టార్గెట్ కావాలన్నమాట. సో ఇక్కడ నేను 1% టార్గెట్ పెట్టుకుంటాను, స్టాప్ లాస్ 0.5% పెట్టుకుంటాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ కావాలంటే పెట్టుకోండి, లేదా లేదు. సో మీరు ఇక్కడికి వచ్చి సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే ప్రజెంట్ నాది సర్వర్ లేదని చెప్తుంది. బట్ మీ సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే ఈ స్ట్రాటజీ ప్రకారం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ స్ట్రాటజీ ప్రకారం నిఫ్టీ ఫ్యూచర్స్లో ఎన్నిసార్లు ట్రేడ్ జరిగింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఎన్నిసార్లు ట్రేడ్ జరిగింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత రేషియో ఉంది, ఎంత లాస్ అవ్వచ్చు అనేది మీకు కంప్లీట్ అక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా మీరు RSI 1 మినిట్లో పనిచేస్తుందా, 3 మినిట్స్లో పనిచేస్తుందా, 5 మినిట్స్లో పనిచేస్తుందా, 10, 15, 30, 1 అవర్, 1 డే. సో మీ డిపెండ్స్ ఆన్ మీ మీద, మీ టైం ఫ్రేమ్ పెట్టుకొని చూసుకోండి. ఏ టైం ఫ్రేమ్లో బాగా పనిచేస్తే ఆ టైం ఫ్రేమ్ ప్రకారం మీరు ఎంట్రీస్ తీసుకోండి, ఎగ్జిట్ అవ్వండి. ఇప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో లాస్ ఎక్కువ చూపిస్తుంది అనుకోండి, దెన్ 10 మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్చి చూడండి. సో 10 మినిట్స్ టైం ఫ్రేమ్లో మేబీ ప్రాఫిట్ చూపిస్తుందేమో, బికాస్ క్యాండిల్స్ వచ్చేసరికి మారిపోతాయి అండ్ రేషియో కూడా మారిపోద్ది. సో 5 మినిట్స్లో కొద్దిగా ఫాస్ట్ ఎంట్రీలు దొరుకుతాయి, 10 మినిట్స్లో కొద్దిగా స్లో ఎంట్రీలు దొరుకుతాయి. సో ఆ విధంగా మీరు ఎంట్రీస్, మీ టైం ఫ్రేమ్ మారుస్తే ఎంట్రీస్ చూసుకోండి. ఒకవేళ అక్కడ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి 20 దగ్గర, సో 30 పెట్టండి. 30 క్రాస్ అయిపో జరిగాక మనకి కింద నుంచి ఎంట్రీ కావాలి. సో 30 చూడండి, 30 కూడా వర్కౌట్ అవ్వలేదు అనుకో 40 చూడండి, 40 కూడా. అలా మీరు మారుస్తూ ఇండికేటర్స్ మారుస్తూ మీరు చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ RSI ఇండికేటర్ ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఆల్గోలో. సో ఇది ఎవరికైతే తెలీదో సో వెళ్ళి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. స్ట్రీక్ ఏమో చాలా ఫ్రీ ప్లాట్ఫామ్, అంటే జీరోదా అకౌంట్ ఓపెన్ చేస్తే ఇది కూడా కొన్ని రోజులు ఫ్రీ ఇస్తారు, వాడుకోవచ్చు. తర్వాత మీరు లైక్ 1000 రూపీస్ అంతా ఛార్జెస్ కట్టాలి అంతే. బట్ చాలా చాలా జెన్యూన్ అనమాట. స్ట్రీక్ అండ్ ఆల్గో ట్రేడింగ్లో చాలా బాగా ప్రజెంట్ చాలా బాగా యూజ్ అయ్యే ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే అది స్ట్రీకే. సో ఎవరికైతే తెలీదో వెళ్ళి ఒకసారి వాడండి, ట్రై చేయండి. సో ఫ్రీ అంటే మీకు ఇందులో ట్రై చేయండి అంటే పేపర్ ట్రేడింగ్ కూడా ఉంది, మీరు ఒకసారి పేపర్ ట్రేడ్ కూడా చేయొచ్చు. సో దాన్ని బట్టి మీ బ్యాక్ టెస్ట్ కూడా చేయొచ్చు, చూడొచ్చు స్ట్రాటజీ ఎంత బాగా పనిచేస్తుందని. ఓకే, సో డైరెక్ట్గా అయితే మీకు క్యాపిటల్ తెచ్చి యూజ్ అవ్వట్లేదు కాబట్టి చాలా సేఫ్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, సో ఇంకా ఆప్షన్స్ రిలేటెడ్ కానీ, ఫ్యూచర్స్ రిలేటెడ్ కానీ, స్ట్రాటజీస్ రిలేటెడ్ కానీ మొత్తం అంతా ప్లేలిస్ట్ అయితే తెస్తాను. సో అప్పుడు వరకు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా ఏ వీడియో వచ్చినా వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు నా ఛానల్ చూసిన వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, ఆల్మోస్ట్ అందరూ ఏజ్ పీపులే అనమాట. పెద్దవాళ్ళే చూస్తున్నారు. ఆల్మోస్ట్ ఏంటంటే 25 to 30, 35 ఈ రేంజ్లో ఉన్న వాళ్ళే. సో మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, సబ్స్క్రైబ్ బటన్ అంటే కింద రెడ్ కలర్లో బటన్ ఉంటుంది చూడండి, అది నొక్కండి. అది నొక్కితేనే సబ్స్క్రైబ్ అవుతుంది. సో యంగ్ అంటే యూత్ ఉన్నవాళ్ళు, మామూలుగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు సబ్స్క్రైబ్ అంటే చేసుకొని పెట్టుకుంటారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే యూట్యూబ్ బాగా బూస్ట్ చేస్తుంది, మన వీడియోస్ ఇంకా బాగా పైకి వెళ్తాయి అనమాట. ఓకే, సో అప్పుడు ఒక వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.